వెల్కమ్ టు మెగా 9 టీవీ. రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో రైతులను అప్రమత్తం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రైతుల ధాన్యం తడిసిపోకుండా అవసరమైన 10,000 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామన్నారు. రైతుల వద్ద 600, బహిరంగ మార్కెట్లో 14,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 221 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2.30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 209 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 91% మంది రైతులకు 48 గంటల్లోపు 420.63 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో వచ్చిన హెవీ రైన్స్ కి మనము ఎగ్జాక్ట్ గా హిట్ కాలేదు. అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది, తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం. సో మనకి డ్యామేజెస్ కానీ లేకపోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా తక్కువ. అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము, అదర్వైజ్ క్లౌడీ వెదర్గా ఉండడం వల్ల మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది. యాక్చువల్గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని 2,30,000 ఎంటీస్ వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో మనము ఈ రోజుకి 2.3 lakhs అనేది చేసేయడం జరిగింది. అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది. దాంతోపాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం జరిగింది. దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 54,000 వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది. అంటే బయట మార్కెట్కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి. సో ఇందులో మనం చేయాల్సిన పేమెంట్ అనేది 467 crores మనము ఫార్మర్కి పేమెంట్ చేయాలి. అందులో 420 crores అనేది వితిన్ ద 48 hours వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది. దానివల్ల మనకి బయటకు వెళ్ళే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి వచ్చేద్దామని ముందుకు వస్తూ ఉన్నారు. దో దెర్ ఈజ్ అ హై వాల్యూ ఫర్ హిమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన జిల్లాలో చూసుకుంటే 48 hours బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. అన్ని పేమెంట్స్ కూడా మనం 48 hours లోపే మనం చేసాం. ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక 30 crores వరకు అది ప్రాసెస్లో ఉంది. అందులో మ్యాక్సిమం మనం 9.5 crores వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది. దానికి కారణం మనకి 2 days హాలిడేస్ వలన ఈరోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది.